ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో కొన్ని ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. లైక్ ఎలాంటివంటే వర్క్ మ్యాన్ పోస్టులు. సో ఈ వర్క్ మ్యాన్ అంటే ఛార్జ్ మ్యాన్, వర్క్ మ్యాన్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఇందులో మనకి భర్తీ అనేది చేశారు. 10th కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. మనం దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చివరి వరకు, లేకపోతే ఇక్కడ స్కిప్ చేసి వదిలేసేయండి. ఎందుకంటే మన ఛానల్లో అన్ని జెన్యూన్ అప్డేట్స్, జాబ్ అప్డేట్సే ఇస్తుంటాము, ఫేక్ అయితే ఉండదు. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, మీకు అప్లై చేయాలంటే చేసుకోండి. అలాగే నేను బేసిక్ డీటెయిల్స్ చెప్తాను. కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది, ఆడియన్స్ కూడా చాలా చిరాకు అనేది వస్తుంది. బేసిక్ డీటెయిల్స్ నేను చెప్పేటప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. కాబట్టి మీరు టైం ఉన్నప్పుడు మీరు ఫ్రీగా చదువుకొని అప్లై చేయండి. నేను చదవకుండా నేను చెప్పిందే విని మీరు అప్లై చేసుకోండి అని అయితే అనట్లేదు. ఎందుకంటే నేను చెప్పిందే విని మీరు అప్లై చేసుకోవడం వేరు, మీరు చదివి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరీ అప్లై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేసుకోండి. సో నేను బేసిక్ డీటెయిల్స్ చెప్తాను. సో ఇది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, మనకి రిక్రూట్మెంట్ ఫర్ వర్క్మెన్ పోస్ట్ ఇన్ నిట్రీ కాపర్ కాంప్లెక్స్ అనేది ఇచ్చారు వీళ్ళు. సో ఇందులో ఏంటంటే మనకి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ గురించి బేసిక్ వీళ్ళ యొక్క అంటే వీళ్ళ యొక్క కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు. ఇది అయితే ఇందులో పోస్టుల వివరాల్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, పోస్ట్ క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేశారు. ఇవి అంటే మనకి ఉంటారు కదా రిజర్వేషన్స్, ఏ క్యాస్ట్కి ఏంటి అని అయితే వీళ్ళైతే డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ ఛార్జ్ మ్యాన్ ఎలక్ట్రికల్ ఉంటుంది కదా, అన్రిజర్వ్డ్కి 12 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 3 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, టోటల్ 24 ఉన్నాయి అన్రిజర్వ్డ్ కేటగిరీ. అన్రిజర్వ్డ్ అంటే అందులో ఓసీ క్యాండిడేట్స్ ఎక్కువగా వస్తారు. సో అది. సో అయితే ఇవి ఛార్జ్ మ్యాన్ ఎలక్ట్రికల్ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 24 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ఇక్కడ ఏ ఉంది కదా, ఎలక్ట్రీషియన్ ఏ, ఇలా క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేశారు. మీ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీరు చూడండి. ఇక్కడైతే టోటల్ ఎన్ని ఉన్నాయి, 36 అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్. అలాగే ఎలక్ట్రీషియన్ బి అని అయితే ఉంది, అన్రిజర్వ్డ్ 16, ఎస్సీకి 6, ఎస్టీకి 4, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్కి 3, ఇవి కూడా టోటల్ 36 అయితే ఉన్నాయి మనకి. అండ్ వెడ్ బి అనేది ఉంది కదా, ఇవి టోటల్ 7 అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అన్నీ కూడా 103 అయితే ఇందులో వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో అవి మొత్తం టోటల్ 103. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, పోస్ట్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్సెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఏమి ఇచ్చారు వీళ్ళు ఇక్కడ, ఛార్జ్మెన్స్ ఉంటారు కదా, ఛార్జ్మెన్ ఎలక్ట్రికల్, వీళ్ళకి శాలరీ అనేది స్టార్టింగ్ అనేది ఎంత ఉంటుందంటే 28,000, అంటే మినిమం 29,000 అనేది స్టార్టింగ్ అనేది ఉంటుందంట. ఆఫ్టర్ ఏంటంటే వీళ్ళకి 72,000 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్ మాత్రం వీళ్ళకి వచ్చే శాలరీ అనేది ఓన్లీ 28,000 వరకు మాత్రమే వస్తుంది. సో అది. అండ్ వీళ్ళకి వచ్చే అంటే వీళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ మెయినింగ్ ఇన్ ఇది ఇన్స్టాలేషన్స్ యాజ్ సూపర్వైజర్ ఆఫ్టర్ యాక్వైరింగ్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది ఉండాలంట. సో అంటే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో సమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఛార్జ్మెన్స్ వాళ్ళకి. సో అది. అది లేకపోయింది అనుకోండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, 10th అంటే ఓన్లీ 10th క్లాసే కంప్లీట్ చేశారనుకోండి, ఈ ఛార్జ్మెంట్ డిపార్ట్మెంట్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా తీసుకుంటారు. ఓన్లీ 10th చేసిన వాళ్ళకి ఇలా 5 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అలా కాకుండా ఐటీఐ చేసిన వాళ్ళని సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అంట. ఇది ఇక్కడ మొత్తం 3 టైప్స్కి ఇచ్చారు. ఓన్లీ 10th క్లాస్ చేసిన వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ, లేదు మేము ఐటీఐ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేకపోయినా మీరు డిప్లొమా చేశారంటే ఈ యొక్క పర్టికులర్ డిపార్ట్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్
ఎలక్ట్రీషియన్స్ ఏ అంటే ఇందులో ఏంటంటే మనకి ఐటీఐ విత్ 4 years ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రీషియన్స్ అయితే అడుగుతున్నారు. మనకి ఐటీఐ అనేది చేసిన వాళ్ళు ఉండాలి, లేదా 10th క్లాస్ అంటే ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇది ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో. లేదు మేము ఐటీఐ చేసినామంటే అందులో కూడా ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఐటీఐ చేశారు కాబట్టి. సో అదొకటి. అండ్ ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ కూడా వీళ్ళకి 57,000 వరకు కూడా శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. ఇందులో వీళ్ళకి కూడా ఐటీఐ అనేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఫస్ట్ ప్రాధాన్యత అనేది ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. సో అదొకటి. అండ్ ఇంకా వెడ్బీ అని ఉంది కదా, వీళ్ళకి కూడా సేమ్ 57 వరకు అయితే శాలరీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీనికి ఏంటంటే వీళ్ళు గ్రాడ్యుయేషన్లో ఉంది కదా, బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ బీఏ కానీ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలివెంట్ ఫీల్డ్ అయితే ఇచ్చారు. సో మనకి లేదా అప్రెంటిస్షిప్ అయినా 3 years ఎక్స్పీరియన్స్, లేదా డిప్లొమా అయినా సరే 1 year ఎక్స్పీరియన్స్, 10th క్లాస్ అయితే 6 years ఎక్స్పీరియన్స్. సో ఇట్లా 4 typesకి ఇచ్చారు. డిప్లొమా చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, ఐటీఐ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి, ఓన్లీ 10th క్లాస్ అయితే 6 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్గా అయితే ఇలా 4 typesగా అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇంకా చూడంండి, మనకి డేట్స్ ఎప్పుడు ఓపెనింగ్ డేట్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అవుతుంది 27th, మనకి January 27th మార్నింగ్ 11 AM నుంచి అండ్ February 25th midnight వరకు కూడా ఉంటుంది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ పీడిఎఫ్ కానీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కానీ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో చూడండి. సో అదొకటి. ఇంకా ఏజ్ అంటే ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అన్ని కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో అదొకటి. అండ్ ఇక్కడ ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కానీ చేసిన వాళ్ళు ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి రిజిస్ట్రేషన్ అనేది అంటే అప్రెంటిస్షిప్ చేసిన రిజిస్ట్రేషన్స్ అనేది అయ్యి ఉండాలి. సో అదొకటి. ఇంకా చెప్పాను కదా ఏజ్ రిలాక్సేషన్స్ 5 years 3 years ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అండ్ స్పోర్ట్స్ పర్సన్స్కి వీళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అయితే ఉంటుంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్స్. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఇచ్చారు. దీనికైతే ఒక రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది, రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సెకండ్ లెవెల్ టెస్ట్ ఏంటంటే ట్రేడ్ టెస్ట్ అండ్ రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుందంట. ఫస్ట్ వన్ రిటన్ టెస్ట్ అనేది కంప్లీట్, అంటే ఇందులో ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారో ఆఫ్టర్ ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. ట్రేడ్ టెస్ట్ అంటే ఎలక్ట్రీషియన్ అనుకోండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏదైనా వర్క్ అనేది మీకు చెప్తారు. అందులో ఆ వర్క్లో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.